ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులు మీకంతా కూడా వివాహ యోగం కావాలి, విషువసన సంవత్సరంలో అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి? ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరణ చేయాలి. ఆడిచ్చిన పసుపునంతా కూడా అమ్మవారికి అభిషేకం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. ప్రధానంగా సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరించాలి. ఎవరైతే కనుక మంగళగౌరి దేవి పూజనంతా కూడా చేసుకుంటూ ఉంటారో శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం, ఉలవలు కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం ఆచరించడం, భద్రాచలంలో కానీ, పుణ్యక్షేత్రుల్లో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో దోషాలు పరిహారాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీశైలంలో కానీ వీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అఘోర పాశుపత హోమము, పరపాశుపత హోమము, కన్యా పాశుపత హోమం అంతా కూడా చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి దయవల్ల మీకు అంతా కూడా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకోవాలి, కందులు దానం చేసుకోవాలి, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాలకి ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అశ్వత్థనారాయణ కళ్యాణం అని చేస్తూ ఉంటారు. అశ్వత్థనారాయణ కళ్యాణం చేయించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో అంగార దోషం ఉందా, కాలసర్ప దోషం ఉందా, దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల పితృదోషము, పితృశాపం ఉందా అనేది తెలుసుకోవాలి. తద్వారా మాతృమూలకమైన పితృదోషం ఉందా, పితృమూలకమైన పితృదోషం ఉందా తెలుసుకుంటే కనుక దానికి శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం కలుగుతుంది. మనశ్శాంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.